నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఏదైతే గిరిజన విద్యార్థులు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మధ్యాహ్న భోజన పథకంలో మరి ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడ్డ విషయం మనకైతే తెలుసు. దీనిపైన హైకోర్టు అయితే గవర్నమెంట్ పైన ఉన్నతాధికారుల పైన అయితే సీరియస్ అయిపోయింది. నిద్రపోతున్న పిల్లలు చస్తుంటే ఏం చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా ప్రశ్నించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఫుడ్ పాయిజన్తో గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి శైలజ మృతి చెందిన ఘటన మరొక ముందే నారాయణపేట జిల్లా మనుగూరులో ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ సంబంధించిన కేసులు రావడం, ఇలా వరుసగా ఒకే వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ అవ్వడం, దాదాపుగా ఏం జరుగుతూ ఉంది అనే కోణంలో మరి గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందని నిద్రపోతూ ఉన్నారా అడుగుతూ ఉంది. నారాయణపేట జిల్లా మనుగూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. మనుగూరు ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం మరి పాఠశాలలో ఏ విధంగా అందుతూ ఉంది, నాణ్యత లేకుండా మరి ఎందుకు అలా పెడతా ఉన్నారు, దాని మీద దాఖలైన ప్రజా పిటిషన్లో అయితే మరి దాని విచారణ చేపడుతూ మరి హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. ఏం చేస్తూ ఉన్నారు, ఎడ్యుకేషన్కి సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పారు. ఆ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆకునూరి మురళి గారు అయితే మరి చైర్మన్గా అయితే ఉన్నారు. మరి తను నిన్న ఏదైతే హైకోర్టు ఏదైతే పిటిషన్ వెళ్ళిన తర్వాత నిన్న స్కూల్లోకి వెళ్ళి మధ్యాహ్న భోజనం చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే మీరు ఈ ఇన్సిడెంట్స్ అయితే కానీ మీరు ఇలా జరుగుతుందని గుర్తించలేకపోతా ఉన్నారా? ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా 800 మంది విద్యార్థులు ఇలా ఫుడ్ పాయిజన్ కేసులలో ఇరుక్కున్నారు. అంటే ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఈ కేసులలో మరి ఇంతమందికి గురయ్యారన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఏం చేస్తూ ఉంది గవర్నమెంటు? నాణ్యత లేని ఫుడ్ పెడతా ఉన్నారు. ప్రయోజకాత్మకంగా విజ్ఞానంగా హైకోర్టు అయితే బుధవారం అయితే విచారణ చేపట్టింది. దీనిపైన సీరియస్ అయింది. న్యాయవాది చిక్కుల ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో తరచు భోజనం వికటిస్తుందని తెలిపేశారు. వారం వ్యవధిలోనే 3 సార్ల భోజనం అయితే వికటిస్తుంది. అధికారులు నిద్రపోతున్నారా అని హైకోర్టు అయితే ప్రశ్నించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. కొంత సీరియస్ అయింది. దీనికోసం ఫుడ్ డ్రైవ్ కోసం అయితే ఏదైతే ఫుడ్కి సంబంధించిన ఇలా ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది కాబట్టి మరి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ అయితే ఉంది. అధికారులకి కొంత అలర్ట్ చేసింది. వీరు కూడా మరి తరచుగా మరి కలెక్టర్లు కానీ లేకుంటే సంబంధిత అధికారులు కూడా స్కూల్లోకి వెళ్ళి మధ్యాహ్న భోజనం మీరు చేయాలి, ఫుడ్ డ్రైవ్ ఏర్పాటు చేయాలన్నట్టు కూడా మరి క్లియర్ కట్గా గవర్నమెంట్ అయితే చెప్తా ఉంది. సంబంధిత అధికారులని సీరియస్గా తీసుకున్నది మరి గవర్నమెంట్ కూడా. ఎందుకంటే దాదాపుగా వారం రోజులనే 3 ఘటనలు జరగడం, మరి గవర్నమెంట్కి మరి ఏం చేస్తూ ఉంది, నిద్రపోతూ ఉందని కూడా హైకోర్టు కొంత సీరియస్ అయిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ వారం రోజులలో 3 సార్లు వికటించింది. మరి ఒకవైపు కాంగ్రెస్ సంబంధించిన మరి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, బయట ఫుడ్ వల్ల ఇలా అవుతా ఉందని చెప్తా ఉన్నారు. విద్యార్థులు చెప్తా ఉన్నారు, మేము బయటికి అక్కడ ఆశ్రమం కాబట్టి అక్కడ గేట్లకన్నీ తాళాలు వేస్తున్నాయి, మేము బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. మరి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు కూడా మరి ఏం జరుగుతూ ఉందనే క్లారిటీ లేకుండా జరిగింది. వాళ్ళు నిజంగానే బయటికి వెళ్ళి తినడం వల్ల ఇట్లా అయిందా, ఒకరు బయటికి వెళ్ళి తినడం వల్ల ఇట్లా అవ్వచ్చు అంటే 20 మంది 30 మంది గురైనప్పుడు వాళ్ళ ఫుడ్ పాయిజన్కి అంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మరి ఏం జరిగిందనే కోణంలో మరి గవర్నమెంట్ తెలుసుకోలేకపోయింది. హైకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే మరి ఇదంతా జరుగుతూ ఉంది. మరి ఏం చేస్తూ ఉన్నారు మరి అనే ఆగ్రహం అయితే అయింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదని మండిపడింది. ఈ ఘటనపై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం అయితే న్యాయవాది హైకోర్టు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. మొత్తానికి అంటే గవర్నమెంట్కి సంబంధించిన స్కూళ్ళల్లో మరి మధ్యాహ్న భోజనము ఏ విధంగా ఉంటుందనే విషయాలపైన మరి ఫుడ్ డ్రైవ్ అయితే ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్ కూడా. ఖచ్చితంగా ఈ సంబంధిత అధికారులను కూడా మరి స్కూల్లోకి వెళ్ళాలి, విచారణ చేపట్టాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. మరి తెలంగాణలో మరి ఫుడ్ పాయిజన్ తరచుగా అవుతూ ఉంది. ఇది ఒక్కసారి కాదు. ఇంతమంది గిరిజన మహిళలకు సంబంధించి అక్కడ శైలజ గారు కూడా మరణించారు. వాగిడికి సంబంధించిన గిరిజన స్కూల్లో తను చదువుకుంటా ఉంది. తను చదువుకుంటున్న నేపథ్యంలో ఆమె అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి 3 నిమ్స్ హాస్పిటల్లో చేరిన విషయం తెలుసు. ఆ 3లో శైలజ గారు మరణించిన విషయం కూడా మనకు తెలిసిందే. అంటే ఇలా పిల్లల ప్రాణాలతోని ఆడుకుంటా ఉన్నారా?
విద్యార్థుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా అనే విషయాలు హైకోర్టు అయితే సీరియస్గా వార్నింగ్ రూపంలో అయితే ఇచ్చింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు కూడా మరి సీరియస్గా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దీనిపైన ఇప్పటికే ఫుడ్ డ్రైవ్ కమిటీ ఏర్పాటు చేశారు. వీటికి సంబంధిత అధికారులకు కూడా అలర్ట్ చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉంది. ప్రతి కలెక్టర్ కూడా వాళ్ళ సంబంధిత ఏదైతే స్కూల్కు ఉన్నారో స్కూల్లో ఖచ్చితంగా వెళ్ళి మరి మీరు అక్కడ భోజనం చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ అదేవిధంగా విద్యా కమిషన్ కూడా చూసుకుంటామని హైకోర్టు చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉంది. ప్రజా సంబంధించి ఆ పిటిషన్ అయితే వేయడం అయితే జరిగింది. ఈ పిటిషన్లో భాగంగానే మరి ఇలా జరుగుతూ ఉంది. మరి ఈ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనంలో ఇలా ఇష్యూ అవుతూ ఉంది. మరి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మీరు ఇన్వాల్వ్మెంట్ కావాలి అని సుప్రీంకోర్టుని అయితే అడగడం అయితే జరిగింది. మరి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి సీరియస్ అయిన